హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిల్లమ్స్ లిటిల్ వరల్డ్. నేను మీ పిల్లం శ్యామల, డాటర్ ఆఫ్ పిఎన్ఆర్. ఈ వీడియోలో నేను చదువుకుంటున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మన భారతదేశంలోనే టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఈ క్యాంపస్ ఎంత పెద్దది, ఇక్కడ సీట్ రావాలంటే ఏం చేయాలి, లోపల లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా పాయింట్స్ వైజ్గా చూసేద్దాం రండి. చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే దీని ప్రాథమిక వివరాలు తెలుసుకోవచ్చు. దీన్ని అధికారికంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటారు, కానీ వాడుకలో మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని పిలుస్తారు. ఇది 1974లో భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఆవిర్భవించింది. 2024 నాటికి దీనికి 50 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట, అంటే గోల్డెన్ జూబ్లీ. స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు గారి కుటుంబ సభ్యులు తమ చారిత్రక నివాసమైన ది గోల్డెన్ థ్రెషోల్డ్ ఎస్టేట్ను ఈ విశ్వవిద్యాలయ మొదటి క్యాంపస్ ఏర్పాటు కోసం బహూకరించారు. సో దీని మొదటి క్యాంపస్ సరోజినీ నాయుడు గారి నివాసమైన గోల్డెన్ థ్రెషోల్డ్ నాంపల్లిలో ప్రారంభమైంది. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఈ విశాలమైన క్యాంపస్కు మారింది. అప్పటి భారత ఉపరాష్ట్రపతి బిడి జెట్టి గారు విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్గా వ్యవహరించారు. అలాగే ప్రముఖ రసాయన శాస్త్రవేత్త పద్మభూషణ్ గ్రహీత ప్రొఫెసర్ గుర్బక్ష్ సింగ్ దీనికి మొదటి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టి సంస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే అరుదైన హోదా ఉంది. నాక్ వారి చేత అత్యున్నత గ్రేడ్ పొందింది. నాక్ అంటే దీన్ని చాలామంది నాస్ లేదా నాక్ అని పలుకుతుంటారు. ఇదేం చేస్తుందంటే భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద పనిచేసే ఒక స్వతంత్ర సంస్థ. భారతదేశంలో ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలలో విద్యా నాణ్యత, ల్యాబ్స్, లైబ్రరీ, ప్రొఫెసర్లు మరియు హాస్టల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా తనిఖీ చేసి వాటికి గ్రేడ్లు అంటే ర్యాంకులు ఇస్తుందన్నమాట. మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాక్ A+ గ్రేడ్ లభించింది. ఇక క్యాంపస్ మరియు వాతావరణం విషయానికి వస్తే ఇది మొత్తం 2300 ఎకరాలు ఉంటుంది. ఇది కాంక్రీట్ జంగిల్ కాదు, నిజమైన అడవిలానే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ ప్రకృతి ఒడిలో జీవిస్తారు. క్యాంపస్లో దాదాపు 100 రకాల పాత వృక్షాలు, ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతెందుకు మన గ్లోబల్ గ్రీన్ యూనివర్సిటీ ప్రమాణాల ప్రకారం ఈ క్యాంపస్కు ప్లాటినం ర్యాంకింగ్ కూడా దక్కింది. ఇక ఇక్కడి వైల్డ్ లైఫ్ విషయానికి వస్తే ఉదయాన్నే లేస్తే చాలు మనకు 100 సంఖ్యల్లో నెమళ్ళు నాట్యం చేస్తూ కనిపిస్తాయి. అంతేకాదు స్పాటెడ్ డీస్, అడవి పందులు, కుందేళ్లు మరియు రకరకాల అరుదైన పక్షులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అందుకే ఈ క్యాంపస్ని హైదరాబాద్కి గ్రీన్ లంగ్స్ అని పిలుస్తారు. ఇక ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే మష్రూమ్ రాక్, క్యాంపస్ ఐకానిక్ స్పాట్, పుట్టగొడుగు ఆకారంలో ఉండే పెద్ద రాయి. ఇంకొకటి పీకాక్ లేక్, బఫెలో లేక్, ఇంకా ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ, IGML లైబ్రరీ అంటారు. దాని ఫుల్ ఫామే ఇందిరాగాంధీ మెమోరియల్ లైబ్రరీ. ఇది చాలా పెద్దది, చదువుకోవడానికి ది బెస్ట్ ప్లేస్. అనేకమైన బుక్స్ ఉంటాయి. ప్రతి భాషకి చెందిన వివరాలు మూల నుండే మనకి లభిస్తాయి. ఇంకొకటి షాపింగ్ కాంప్లెక్స్, స్టూడెంట్స్ చిల్ అయ్యే ప్లేస్ అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే గూప్స్, ఫుడ్ పాయింట్స్ ఇలాంటివి. తదుపరి అకాడమిక్స్, కోర్సులు అండ్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ డిపార్ట్మెంట్లను స్కూల్స్ కింద విభజిస్తారు. మొత్తం మీద 12 స్కూల్స్ వరకు ఉన్నాయి. స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్. అందులో భాగంగానే నేను చదువుకుంటున్నాను. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఫిలాసఫీ ఎక్సెట్రా అవి మొత్తం ఉంటాయి. దానిలో భాగంగా నేను తెలుగు చదువుతున్నాను. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్. ఇక కోర్సుల విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ MA ఆర్ MSc అంటే ఇంటర్ తర్వాత 5 ఏళ్ళు చదవాల్సిన కోర్సు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, మనం PG అంటాం కదా, దాని ఫుల్ ఫామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. MA, MSc, MBA, MCA, MPA, MPH అంటే డిగ్రీ తర్వాత మనం చేయాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. తర్వాత PhD అంటే రీసెర్చ్ కోర్సులు. స్టాఫ్ విషయానికి వస్తే దాదాపు 400 మందికి పైగా ప్రొఫెసర్లు ఉంటారు. వీరంతా తమ రంగంలో నిష్ణాతులు. వావ్, చెప్తుంటే ఇంత బాగుందంటే మీకు కూడా ఇక్కడ చదువుకోవాలనిపిస్తుంది కదా. ఓకే, అయితే ఈ క్యాంపస్లోకి రావాలంటే ఎలా రావాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అడ్మిషన్స్ అండ్ ఎగ్జామ్స్. అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే సాధారణంగా నోటిఫికేషన్లు ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ వస్తాయి. ఎగ్జామ్స్ విషయానికి వస్తే PG అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంటర్ అయ్యాక CUET UG రాయాలి, అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది. తర్వాత డిగ్రీ అయ్యాక
CUET పీజీ రాయాలి, అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. తర్వాత PhD, దీనికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది లేదా JRF ద్వారా తీసుకుంటారు, ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. MBA అంటే క్యాట్ స్కోర్ ద్వారా వస్తుంది. CUET ఎలా రాస్తామో క్యాట్ కూడా అలాంటిది, ఒక కేటగిరీ లాంటిది. తర్వాత MTech గేట్ ద్వారా వస్తుంది. మొత్తం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది మాకు. ఫర్దర్గా మేము ఎలా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే దీనికి సంబంధించిన వెబ్సైట్స్ని మనం చూసుకోవాలి. వెబ్సైట్ల విషయానికి వస్తే అడ్మిషన్ల కోసం acad.uohyd.ac.in, ఇంకా జనరల్ ఇన్ఫో మనకు కావాలనుకుంటే uohyd.ac.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ వివరంగా తెలుసుకోవచ్చు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా హాస్టల్స్. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్స్ ఉంటాయి. మెన్స్ హాస్టల్స్ అని, లేడీస్ హాస్టల్స్ అని వారికి పేర్లు ఉంటాయి. తర్వాత ఫెస్టివల్స్ విషయానికి వస్తే సుకున్ అనేది యూనివర్సిటీకి అతిపెద్ద ఫెస్ట్. జనరల్గా HU అనేది నిరంతరం రీసెర్చ్, క్లాసులు, ఎగ్జామ్స్ మరియు తీవ్రమైన చదువులతో ఉండే క్యాంపస్ కాబట్టి ఆ ఒత్తిడి అంటే స్ట్రెస్ నుండి విద్యార్థులకు కాస్త ప్రశాంతత, ఉపశమనం కలిగించడానికి సుకున్ అనేది ఏర్పాటు చేస్తారు. సుకున్ అంటే ఉర్దూ లేదా హిందీ పదం. సుకున్ అంటే ప్రశాంతత, ఉపశమనం అనే అర్థం. కాబట్టి విద్యార్థులకు కొంచెం స్ట్రెస్ తగ్గించడం కోసం వారిలోని కళాత్మక ప్రతిభను బయటకు తీయడానికి స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ వార్షిక సాంస్కృతిక ఉత్సవాన్ని, అంటే యాన్యువల్గా ఇయర్లీ వన్స్ జరుగుతుంది, 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఫెస్ట్, నార్త్ సౌత్ మిలన్ వంటివి జరుగుతాయి. ఇక నైట్ లైఫ్ అంటే లైబ్రరీ రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఎగ్జామ్స్ టైంలో అయితే 24 గంటలు తెరిచి ఉంటుంది. క్యాంపస్ లోపల బస్ సౌకర్యం కూడా ఉంటుంది. ఏది కావాలన్నా కూడా క్యాంపస్లో మనం పొందొచ్చు. మనకు కావాల్సినవన్నీ క్యాంపస్లోనే షాప్స్ ద్వారా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ లైఫ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా చదువుకోవచ్చు, చక్కగా లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు. బ్యూటీ స్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ వాటిని అన్నింటినీ చూసుకోవచ్చు. నేచరే మనకి బిగ్గెస్ట్ బ్యూటీ అనుకోవచ్చు. వీటిలన్నిటిలో కూడా మనం ఈ క్యాంపస్లో చదువుకున్నంత కాలం మంచిగా మన లైఫ్ను మనం లీడ్ చేసుకుంటూ ఫర్దర్గా మనల్ని డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు. క్యాంపస్లో చదివేసిన తర్వాత కూడా ఓల్డ్ స్టూడెంట్గా మనం ఈ క్యాంపస్లో ఎలా జీవించామన్నది మనం మెమరీస్గా, మన లైఫ్ లాంగ్గా ది బెస్ట్ మెమరీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదండి మా యూనివర్సిటీ క్యాంపస్. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియచేయండి. ఫర్దర్గా నేను ఇంకా ఎలాంటి మంచి కంటెంట్స్ని అందించాలని మీరు అనుకుంటున్నారో వాటిని కూడా మీ కామెంట్స్లో తెలియచేయండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.